ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 28 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సర్వ సంబంధాల ప్రేమకు సేక్రేన్. శివ్ బాబా అంటే వారు అతి మధురమైన వారు. ఈ ఒక్క మధురమైన ప్రీతముణ్ణి స్మృతి చేసినట్లయితే బుద్ధి అన్ని వైపుల నుండి కూడా తొలగిపోతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, కర్మాతీతులుగా అయ్యేందుకు సహజ పురుషార్థము లేక యుక్తి ఏమిటి? సమాధానము, సోదర దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయండి. బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని తప్ప మిగిలినవన్నీ మర్చిపోండి. ఏ దేహదారి సంబంధం కూడా గుర్తు రాకూడదు. అప్పుడే కదా కర్మాతీతులుగా అవుతారు. స్వయాన్ని ఆత్మ భాయి అని భావించాలి. ఇదే పురుషార్థం యొక్క గమ్యము. సోదరులుగా భావించినట్లయితే దేహ దృష్టి, వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. డబల్ ఎలా అవుతుంది? డబల్ ఎలా అవుతుందో పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. అలాగే తండ్రి కూడా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. మొట్టమొదట తండ్రి పైన నిశ్చయం ఉండాలి. వీరు తండ్రి, టీచరు, గురువు కూడా అయ్యారు. లౌకికములు అయితే వేరువేరుగా ఉంటారు. టీచరు వద్దకు యువ వయసులో వెళ్తారు. గురువు వద్దకైతే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వెళ్తారు. వీరు వచ్చినప్పుడు ముగ్గురి సేవలను కూడా ఒక్కరే చేస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ చదువుకోవచ్చు అని అంటారు. పిల్లల మెదడు అయితే చాలా చురుకుగా ఉంటుంది. చిన్న పెద్ద అందరూ జీవాత్మలే అని అర్థం చేయిస్తున్నారు. ఆత్మ జీవములోకి అంటే శరీరములోకి ప్రవేశం చేస్తుంది. ఆత్మ మరియు జీవము రెండింటికి భేదమైతే ఉంది కదా. ఇక్కడ పిల్లలైన మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఇవ్వబడుతుంది. ఆత్మేమో అవినాశి, శరీరం అయితే ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకుంటుంది. అక్కడ భ్రష్టాచారము అనే పేరే ఉండదు. అది సంపూర్ణ నిర్వీకారి ప్రపంచము అని మహిమ చేయబడుతుంది. శ్రేష్టాచారము, భ్రష్టాచారము అనే 2 పదాలు ఉన్నాయి కదా. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేస్తున్నారు. ఆత్మలమైన మమ్మల్ని తండ్రియే చదివిస్తున్నారని మీకు పక్కాగా నిశ్చయం ఉండాలి. తండ్రి వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగంలో. అందువలన కనిష్టము నుండి పురుషోత్తములుగా తయారు చేస్తారు అనేది రుజువవుతుంది. ఈ ప్రపంచమే కనిష్టముగా తమో ప్రధానముగా ఉంది. దీనిని రౌరవ నరకము అని అంటారు. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి అంటే స్వయాన్ని ఆత్మ అని భావించండి. తండ్రి అయితే తీసుకుని వెళ్ళేందుకు వచ్చారు. ఆత్మల మనమంతా కూడా బాయి అంటే సోదరులము. ఇది పక్కాగా నిశ్చయం చేసుకోవాలి కదా. ఈ దేహము ఉండనే ఉండదు. ఆ తరువాత వికారి దృష్టి సమాప్తమైపోతుంది. ఇది చాలా గొప్ప గమ్యము. ఈ గమ్యానికి చాలా కొద్ది మంది మాత్రమే చేరుకుంటారు. చాలా శ్రమతో కూడిన పని. చివరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఈ దేహము కూడా వినాశి. దీని నుండి మమకారం తొలగిపోవాలి. పాత సంబంధాలలో మమకారం ఉంచకూడదు. ఇప్పుడు నూతన సంబంధంలోకి వెళ్ళాలి. పాత అసురీ సంబంధము, స్త్రీ పురుషుల సంబంధము ఎంతో చీచీ సంబంధము. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. ఆత్మ అని భావిస్తూ ఉన్నట్లయితే శరీర భావమే ఉండదు. స్త్రీ పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది. అంత్యకాలంలో స్త్రీని స్మరిస్తే, స్త్రీ యొక్క చింతనలో మరణిస్తే ఇలా కూడా వ్రాసి ఉన్నారు కదా. అందుకే అంతిమ సమయంలో నోటిలో గంగాజలం ఉండాలి, కృష్ణుని యొక్క స్మృతిలో ఉండాలి అని అంటారు.
భక్తి మార్గంలో అయితే కృష్ణుని స్మృతి ఉంటుంది. కృష్ణ భగవాను వాచ అని అంటారు. ఎక్కడైతే తండ్రి చెప్తున్నారు మీ దేహమును కూడా మీరు గుర్తు చేసుకోకూడదు అని. స్వయాన్ని ఆత్మగా భావించండి. మిగిలిన అన్ని వైపుల నుండి మనసును తొలగిస్తూ పొండి. సర్వ సంబంధాల యొక్క ప్రేమను ఒక్కరితోనే ఉంచండి. వారు సేక్రీన్ వంటి వారు. అన్ని సంబంధాల యొక్క మధురత, అందరి ప్రియుడు వరొక్కరే. కానీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టేశారు. భక్తి విస్తారం చాలా ఎక్కువగా ఉంది. యజ్ఞము, తపస్సు, దానము, తీర్థస్థానము, వ్రతాలు చేయడం, శాస్త్రాలు చదవడం, ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క సామగ్రి. జ్ఞాన మార్గంలో అయితే ఏ సామగ్రి లేదు. ఇది కూడా ఇతరులకు అర్థం చేయించేందుకు మీరు నోట్ చేసుకుంటారు. పిల్లలైన మీరు వ్రాసినటువంటి కాగితాలు మొదలైనవి కూడా ఏమీ ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు శాంతి ధామం నుండి వచ్చారు, శాంతిగానే ఉండేవారు. శాంతి సాగరుల ద్వారా మీరు శాంతి పవిత్రతల వారసత్వం తీసుకుంటారు. ఇప్పుడు మీరు వారసత్వం తీసుకుంటున్నారు కదా, జ్ఞానము కూడా తీసుకుంటున్నారు. మీ హోదా మీ ముందే నిలబడి ఉంది. ఈ జ్ఞానమును ఆత్మిక తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానాన్ని ఇచ్చేందుకు కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. వారిని పతిత పావనుడు అని అంటారు. ఉదయమే కూర్చుని పిల్లలకు డ్రిల్లు చేయిస్తారు. వాస్తవానికి దీనిని డ్రిల్లు అని కూడా అనరాదు. తండ్రి కేవలం చెప్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఎంతో సులభమైనది. మీరు ఆత్మలు కదా. ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి. ఈ విధంగా ఎవ్వరూ అడగరు. పారలౌకిక తండ్రి తన పిల్లలని అడుగుతున్నారు, పిల్లలు పరంధామం నుండి శరీరంలోకి పాత్ర చేసేందుకు వచ్చారు కదా. పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు నాటకం పూర్తి అయింది. ఆత్మ పతితమైపోయింది, శరీరం కూడా పతితంగా అయిపోయింది. బంగారంలోనే మిశ్రమం పడుతుంది. తరువాత దానిని కరిగిస్తారు. సన్యాసులైతే ఈ అర్థమును ఎప్పుడూ చెప్పలేరు. వారికి ఈశ్వరుని గురించి తెలియనే తెలియదు. తండ్రితో యోగం జోడించండి అని చెప్తే వారు ఈ విషయాన్ని ఒప్పుకోరు. తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని ఇతరులెవ్వరూ నేర్పించలేరు కూడా. దీనిలో ప్రత్యక్షంగా శ్రమ చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే ఎంతో సులభం చేసి అర్థం చేయిస్తారు. పతిత పావనుడు అని, సర్వశక్తివంతుడు అని, వారిని శ్రీ అని అంటారని కూడా మహిమ చేస్తారు. దేవతలను శ్రీ అని అంటారు. ఎందుకంటే వారు శ్రేష్టమైన వారు కావున ఈ పదం వారికే శోభిస్తుంది. వారి ఆత్మ శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మను ఎవ్వరూ కూడా నిర్లేపము అని అనజాలరు. ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది. కానీ మనుష్యులకు తెలియని కారణముగా అధర్మస్థులుగా అయిపోయారు. ఒక్క తండ్రి వచ్చి ధర్మపరులుగా తయారు చేస్తారు. మళ్ళీ రావణుడు వచ్చి అధర్మస్థులుగా తయారు చేసేస్తాడు. చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి, అంతేకాని 10 తలల రావణుడైతే ఉండడు. సత్యయుగంలో అయితే రావణుడు ఉండడు. ఇది చాలా స్పష్టంగా ఉంది కదా. కానీ ఎవరైతే వింటారో వారి మాత్రం ఇక్కడి అంటు కట్టబడిన మొక్కలే అని బాబా చెప్తారు. కొంతమంది కొంచెమే వింటారు, కొంతమంది చాలానే వింటారు. భక్తి మార్గంలో ఎంత విస్తారం ఉందో చూడండి. అనేక ప్రకారాలైన భక్తులు ఉంటారు. అపహరించుకుని పోయారని ముందే విన్నారు. కృష్ణుని గురించి కూడా ఎత్తుకుని పోయాడు అని అంటారు కదా. అటువంటి కృష్ణుణ్ణి ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు పూజిస్తారు? అందుకే తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు.
కృష్ణుడు అంటే మొట్టమొదటి రాకుమారుడు. వారు ఎంతో బుద్ధివంతుడుగా ఉంటారు. మొత్తం విశ్వానికంతటికి యజమాని కూడా. మరి అటువంటి వారు తక్కువ బుద్ధి కలవారిగా ఉంటారా? అక్కడ వారికి మంత్రి మొదలైన వారి అవసరం కూడా ఉండదు. వారికి సలహా తీసుకునే అవసరమే ఉండదు. ఎందుకంటే ఈ సంగమయుగంలో పరమాత్మని యొక్క శ్రీమతము అంటే శ్రేష్టమైనటువంటి సలహాను తీసుకుని సంపూర్ణులుగా అయిపోయారు. మళ్ళీ సలహా తీసుకునే అవసరం ఏముంటుంది? మీరు అర్ధకల్పము ఎవ్వరి సలహా కూడా తీసుకునే అవసరమే లేదు. స్వర్గము నరకము అనే పేర్లు కూడా విన్నారు. ఇది స్వర్గము అని భావించే రాతి బుద్ధి కలవారు కూడా ఉన్నారు. ఇక్కడ మాకు ధనము భవనాలు మొదలైనవి ఉన్నాయి కనుక మాకు ఇదే స్వర్గం వంటిది అని అంటూ ఉంటారు. కానీ స్వర్గము అంటే నూతన ప్రపంచమని మీకు తెలుసు. స్వర్గము అంటే అక్కడ అందరూ కూడా సద్గతిలోనే ఉంటారు. స్వర్గము నరకము ఎప్పుడు కూడా రెండు కలిసి ఉండవు. స్వర్గమని దేనిని అంటారో దాని ఆయువు ఎంతో మొదలగు విషయాలన్నీ కూడా తండ్రి మీకు అర్థం చేయించారు. ప్రపంచమేమో ఒక్కటే, కొత్త దానిని సత్యయుగము అని పాత దానిని కలియుగమని అంటారు. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమైపోతుంది. భక్తి తర్వాత జ్ఞానము రావాలి. జీవాత్మలన్నీ పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయాయి. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. మీరు ఎక్కువ సుఖము పొందుతారు. మీకు ముప్పావు వంతు సుఖం ఉంటుంది, మిగిలిన పావు వంతు మాత్రమే దుఃఖం ఉంటుంది. ఇందులో కూడా ఎప్పుడైతే బాగా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడే దుఃఖం అనుభవం అవుతుంది. సగం సగం ఉంటే అందులో మజా ఏముంటుంది? స్వర్గంలో దుఃఖమునకు నామరూపాలే ఉండవు, అప్పుడైతే అందులో మజా ఉంటుంది. అందుకే అందరూ స్వర్గమును గుర్తు చేసుకుంటారు. ఇది కొత్త మరియు పాత ప్రపంచముల యొక్క బేహద్దు నాటకము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు, తండ్రే అర్థం చేయిస్తారు. మిగిలిన వారంతా అర్ధకల్పం తరువాతనే వస్తారు. మొదటి అర్ధకల్పంలో కేవలం సూర్యవంశీయులు చంద్రవంశీయులైన మీరు మాత్రమే ఉంటారు. మీరు పవిత్రంగా ఉంటారు. అందుకే మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ప్రపంచము కూడా కొత్తదిగా ఉంటుంది. అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగానే ఉంటుంది. ధాన్యము, నీరు, భూమి అన్నీ కొత్తవిగానే ఉంటాయి. పోను పోను పిల్లలైన మీకు ఇలా ఇలా జరిగింటుంది అని సాక్షాత్కారం కూడా చేయిస్తూ ఉంటారు. అవి ప్రారంభంలో జరిగాయి, చివరిలో మళ్ళీ సాక్షాత్కారాలు అవుతాయి. సమీపించే కొలది సంతోషం కలుగుతుంది. మనుష్యులు విదేశాల నుండి స్వదేశంలోకి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది కదా. ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారిని విమానంలోనైనా స్వదేశానికి తీసుకొస్తారు. అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ అత్యంత పవిత్రమైన ధరణి ఈ భారతదేశము. ఈ దేశపు మహిమ పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియనే తెలియదు. ఇది ప్రపంచపు అద్భుతం కదా, దాని పేరే స్వర్గము. వారు చూపించే అద్భుతాలన్నీ నరకములోనివే. నరకములోని అద్భుతాలు ఎక్కడ, స్వర్గంలోని అద్భుతాలు ఎక్కడ? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. నరకములోని అద్భుతాలు చూసేందుకు కూడా చాలామంది మనుషులు వెళ్తూ ఉంటారు. అనేక మందిరాలు ఉన్నాయి. అక్కడైతే మందిరాలే ఉండవు, సహజమైన సౌందర్యం ఉంటుంది. మనుషులు కూడా చాలా కొద్ది మందే ఉంటారు. సుగంధము మొదలైన వాటి అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా తమ ఫస్ట్ క్లాస్ అయినటువంటి సొంత ఉద్యానవనాలు ఉంటాయి. అందులోని పుష్పాలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అక్కడ గాలి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. వేసవిలో ఉష్ణము అంటే వేడి కూడా ఎప్పుడు విసిగించదు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ అగరబత్తీల యొక్క అవసరం కూడా ఉండదు. స్వర్గం యొక్క పేరు వింటూనే నోటిలో నీరు ఊరుతుంది కదా.
ఇటువంటి స్వర్గంలోకి వెంటనే వెళ్తాము అని మీరు అంటారు. ఎందుకంటే మీకు స్వర్గం గురించి తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం అనంతమైన తండ్రి జతలో కూర్చుని ఉన్నాము. తండ్రే చదివిస్తున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ లభించదు అని మనసు చెప్తూ ఉంటుంది. ఇక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు, అక్కడ దేవతలు దేవతలను చదివిస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ స్వయముగా తండ్రి అంటే పరమాత్మ ఆత్మలను చదివిస్తున్నారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. మరి పిల్లలకి ఇప్పుడు ఎంత సంతోషం ఉండాలి. 84 జన్మలు కూడా మీరు మాత్రమే తీసుకున్నారు. మీకు మాత్రమే ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాలు తెలుసు. మనమే అనేకసార్లు ఈ రాజ్యం తీసుకున్నాము. తర్వాత మళ్ళీ మనమే రావణ రాజ్యంలోకి వచ్చాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి, 21 జన్మలు మీరు పవిత్రులుగా అవుతారు. అలా ఎందుకు తయారవ్వరు? కానీ మాయ ఎటువంటిది అంటే సోదర సోదరీల పప్పులు కూడా ఉడకవు. అంటే సంపూర్ణ పవిత్రులుగా ఉండలేరు, అపరిపక్వంగానే ఉండిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే కదా ఈ పప్పులు ఉడుకుతాయి. అంటే పవిత్రంగా ఉండగలుగుతారు అంటున్నారు బాబా. దేహభావం తొలగిపోవాలి. కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. ఇది సహజమైనది కూడా. ఎవరికైనా చాలా కష్టము అని చెప్తే వారి మనసు దూరంగా తొలగిపోతుంది. అందుకు దీని పేరే సహజ స్మృతి. అలాగే జ్ఞానము కూడా సహజమైనది. 84 జన్మల చక్రమును తెలుసుకోవాలి. మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలోని మలినమంతా తొలగిపోతుంది. పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వమును పొందుతారు. కావున మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి. భారతదేశపు ప్రాచీన యోగము అని అంటారు. తద్వారా భారతదేశానికి విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఎన్ని సంవత్సరాల ప్రాచీనము అని అడిగితే లక్షల సంవత్సరాలు అని వారు అంటారు. అయితే 5000 సంవత్సరాల మాట అని మీకు తెలుసు. అదే రాజయోగాన్ని మళ్ళీ ఇప్పుడు తండ్రి మనకు నేర్పిస్తున్నారు. ఇందులో తికమకపడే అవసరమే లేదు. ఆత్మల నివాస స్థానం ఎక్కడా అని అడుగుతారు. మా నివాస స్థానము భృకుటి మధ్య స్థానము అంటారు. కావున ఆత్మనే చూడవలసి ఉంటుంది. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. సత్యయుగంలోకి వెళ్ళిన తరువాత ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. ముక్తి జీవన్ముక్తులను పొందగానే ఇది సమాప్తమైపోతుంది. ముక్తి వారు కూడా తమ సమయంలో జీవన్ముక్తిలోకి వచ్చి సుఖమును పొందుకుంటారు. అందరూ ముక్తి ద్వారానే జీవన్ముక్తికి వస్తారు. ఇక్కడి నుండి శాంతి ధామానికే వెళ్ళాలి. ఇంకో ప్రపంచం అంటూ ఏదీ లేనే లేదు. డ్రామానుసారంగా అందరూ వాపస్ వెళ్ళే తీరాలి. ఎందుకంటే వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంతో ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తారు. కాబట్టి వాటిని ఊరకే ఉంచుకునేందుకు తయారు చేయరు కదా. ఫిరంగులు బాంబులు అన్నీ వినాశనం కొరకే. సత్య త్రేతాయుగాల్లో ఈ వస్తువులు ఉండనే ఉండవు. ఇప్పుడు మనకు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మనము ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. దీపావళి పండుగ నాడు అందరూ కూడా మంచి మంచి నూతన వస్త్రాలు ధరిస్తారు కదా. ఆత్మలైన మీరు కూడా కొత్తగా అవుతారు. అప్పుడు మీకు కొత్త శరీరం అనే వస్త్రము లభిస్తుంది. ఇది అనంతమైన విషయము. ఆత్మ పవిత్రమైతే శరీరము కూడా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది. ఇప్పుడు ఉండేవన్నీ కృత్రిమమైనటువంటి ఫ్యాషన్లు. పౌడర్ మొదలైనవి పూసుకొని అందంగా కనిపిస్తారు. స్వర్గంలో అయితే సహజమైనటువంటి సౌందర్యమే ఉంటుంది. ఆత్మ సదా సుందరముగా అవుతుంది. దీనిని మీరు అర్థం చేసుకున్నారు. పాఠశాలలో అందరూ ఒకే విధంగా ఉండరు. ఇటువంటి లక్ష్మీనారాయణులుగా తయారు కావాలి అని మీరు పురుషార్థం చేస్తారు. ఇది మీకు ఈశ్వరీయ కులము. తర్వాత మళ్ళీ
సూర్యవంశీయులు చంద్రవంశీయులుగా అవుతారు. బ్రాహ్మణులైన మీకు రాజ్యము లేదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. కలియుగంలో ఇప్పుడు రాజ్యమే లేదు. ఏవో కొన్ని రాజ్యాలు మిగిలి ఉన్నాయి, పూర్తిగా లేకుండా ఎప్పుడూ ఉండదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు లక్ష్మీనారాయణులుగా తయారయ్యేందుకే పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఆత్మలమైన మనమంతా భాయి, వారు మన తండ్రి. తండ్రి చెప్తున్నారు, ఒకరినొకరు భాయిగా చూడండి. ఎందుకంటే మీకు ఇప్పుడు జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. ఆత్మలైన మీరు ఎక్కడ నివసిస్తారు అని సోదరుడైన ఆత్మ అడుగుతుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది? భృకుటిలో ఉంటుంది అని చెప్తారు. ఇది సాధారణ విషయమే. ఒక్క తండ్రి తప్ప ఇతర ఏమీ కూడా గుర్తు రాకూడదు. చివరి సమయంలో ఇటువంటి తండ్రి స్మృతిలోని శరీరాన్ని వదలాలి. ఈ అభ్యాసమే పక్కాగా చేసుకోవాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యయుగంలో ఫస్ట్ క్లాస్గా ఉండే సుందరమైనటువంటి శరీరాన్ని ప్రాప్తి చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీరు ఆత్మను పావనముగా చేసుకోవాలి. తుప్పును వదిలించేయాలి. కృత్రిమమైనటువంటి ఫ్యాషన్లు ఏమీ చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, సదా పవిత్రముగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇతర ఏదీ కూడా స్మృతి రాకుండా ఉండేందుకు అభ్యాసం చెయ్యాలి. ఈ దేహ భ్రాంతిని కూడా మీరు మర్చిపోవాలి. సోదర దృష్టిని పక్కాగా చేసుకోవాలి. ఈరోజు వరదానము, శుభ భావన శుభ కామనల సహయోగము ద్వారా ఆత్మలను పరివర్తన చేసే సఫలతా సంపన్న భవ. సారాంశము, ఏ కార్యంలోనైనా సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపంలో మీ మనసు యొక్క శుభ భావనలు మరియు శుభ కామనలతో కూడిన సహయోగమును ఇస్తారు. ఈ సహయోగము ద్వారా వాయుమండలం యొక్క కోట తయారవుతుంది. ఈ కోట ఆత్మలను పరివర్తన చేస్తుంది. ఎలాగైతే 5 వేళ్ల యొక్క సహయోగము ద్వారా ఎంత పెద్ద కార్యమైనా సరే సులభతరం అయిపోతుందో, అలా ప్రతి బ్రాహ్మణ పుత్రుని సహయోగము సేవలను సఫలతా సంపన్నంగా చేసేస్తుంది. సహయోగానికి ఫలితము సఫలత. స్లోగన్, అడుగు అడుగులో కూడా పదమాల సంపాదన ఎవరైతే జమ చేసుకుంటారో వారే అందరికంటే గొప్ప ధనవంతులు. అచ్చా, ఓం శాంతి.